నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో గ్రూప్ వన్లో పెద్ద ఎత్తున తెలుగు మీడియం కావచ్చు, అటు వేరే మీడియానికి ఇంగ్లీష్ కావచ్చు, ఉర్దూ కావచ్చు, తెలుగు రాసిన వాళ్ళకి పెద్ద ఎత్తున 350 తెలుగు వాళ్ళకి వస్తే 550 ఇంగ్లీష్ కావచ్చు, ఇంకొక పేపర్ కావచ్చు. సో చాలా అవకతవకలు జరిగినాయి అని చెప్పి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టారు. సో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏం అవకతవకలు జరిగినాయి, ఎట్లాంటి న్యాయం కోరుకుంటుంది? అసలు ఈ ఎగ్జామ్ రాసినప్పుడన్నా అందరు ఏమన్నారంటే పేపరు యూపీఎస్సీ స్టాండర్డ్ కన్నా చాలా టఫ్ వచ్చింది, చాలా అనలిటికల్ పేపరు. అసలు ఈ పేపర్స్లో 400 మార్క్స్ దాటడమే చాలా కష్టమని అన్నారు, చాలామంది అన్నారు. అసలు 450 వస్తే ఆయన కంపల్సరీ టాప్ పోస్ట్ వస్తుందని చెప్పేశారు. అలాంటి పేపరు ఇప్పుడు రిజల్ట్ చూస్తే మేము చాలా షాక్లో ఉన్నామన్న. ఒక్కొక్కళ్ళకి 550లు 500లు 510లు ఎట్లా వచ్చినాయి. ప్లస్ దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అన్న 150 మార్క్స్ పేపర్ అది. ఆ పేపర్లో 50 మార్క్స్ మ్యాథ్స్ కంటెంటే అది. నాన్ మ్యాథ్స్ అంటే బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కానీ, బైపీసీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఆ మ్యాథ్స్ ముట్టుకోలేరన్న. అంటే ఐఐటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఆ మ్యాథ్స్ ముట్టుకోలేకపోయారు, అంత టఫ్ వచ్చింది మ్యాథ్స్. సో ప్రాక్టికల్గా చూస్తే ఆ 100 మార్క్స్కే రాశారు అందరు పేపరు. సో టోటల్ 900 నుంచి 850 మార్క్స్కి పడిపోయింది ఎగ్జామ్. సో ఆ 850లో 550 ఎలా వస్తాయన్న? అసలు పాసిబుల్ అయ్యింది. యూపీఎస్సీలో కూడా 45% కన్నా ఎక్కువ రాదు మార్క్స్ ఒక ఐఏఎస్ ర్యాంక్ ఒక ఐఏఎస్ పోస్ట్ రావాలంటే. అలాంటిది ఇక్కడ ఒక్కొక్కరికి 65% 66% మార్క్స్ వచ్చాయి. ప్లస్ ఇప్పుడు ఫస్ట్ 800 900 ర్యాంక్స్ చూస్తే కనుక 480 490 మార్క్స్ ఉన్నాయి వాళ్ళకే. సో దానివల్ల ఇప్పుడు ఓసీస్ కట్ ఆఫ్ అంట 480 అంటున్నారు, ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి 458 అంట. సో ఓసీస్కి ఎస్టీస్కి ఓన్లీ 12 మార్క్స్ డిఫరెన్స్ కట్ ఆఫ్. ఇది ఎక్కడైనా ఉంటుందా? ఇది ప్రాక్టికల్ అయినా? సో ఇది మేము క్వశ్చన్ చేయదలుచుకుంటున్నామంట. చాలా అంటే చాలా అన్యాయం జరిగింది పేపర్. మీకున్న డౌట్లు ఏంటి ప్రధానంగా? మా డౌట్ అంటే అసలు 550 మార్క్స్ 500 మార్క్స్ ఇంపాసిబుల్ రావడం. వాల్యుయేషన్ కరెక్ట్గా జరగలేదు. ప్లస్ ఏజ్ వైజ్ చూసి మార్క్స్ వేశారు, కాస్ట్ వైజ్ ఏజ్ వైజు. ఈ ర్యాంక్స్లో 30+ ఏజ్ ఉన్న వాళ్ళ పైన అసలు ఎవ్వరు లేరు. మేము పేపర్ లీక్ అయిందని 3 years 4 years నుంచి కూర్చొని మా ఏజ్లో అయిపోయినాయి. ఇక్కడ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఎగ్జామ్ రాస్తే ఇప్పుడు 30+ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు రిజల్ట్స్లో. అదొక డిస్క్రిమినేషన్ జరిగింది. ప్లస్ మేము ఆన్సర్ షీట్ ఎగ్జామ్లో ఆన్సర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు ఫ్రంట్లో మా ఓఎంఆర్ షీట్ పైన మా నేము, మా ర్యాంకు, మా ఏజ్, మా కాస్ట్ కూడా ప్రింట్ చేశారు అక్కడ. సో అక్కడే మాకు డౌట్ వచ్చింది. ఆ కౌంటర్ ఫైల్స్ చింపి పేపర్ కరెక్షన్ చేయాలి. సో అది చింపారో చింపలేదో అని మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే కాస్ట్ వైజ్గా మార్క్స్ ఓపెన్గా కనిపిస్తున్నాయి. సో ఇది చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. ఖచ్చితంగా రీవాల్యుయేషన్ చేయాల్సిందే అన్న. సార్ నేను ఏమంటున్నా అంటే విత్ రెస్పెక్ట్ టు ఇప్పుడు గ్రూప్ 1 గురించి మనం మాట్లాడదాం. గ్రూప్ 1 రివాల్యుయేషన్ జరగాలనేది ఒక జెన్యూన్ డిమాండ్. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో సరే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, ఎక్కువ మంది ఇంగ్లీష్లో చదువుతున్నారు రాస్తున్నారు అనుకుందాం. వాళ్ళ తర్వాత ఎవరికి రావాలి? తెలుగు మీడియం అభ్యర్థులు కదా రావాల్సింది. మరి వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉర్దూ మీడియం వాళ్ళు ఎట్లా వస్తారు? ఇప్పుడు తెలుగు మీడియం వర్సెస్ ఉర్దూ మీడియం మనం పెట్టుకుందాం అనుకుందాం. ఉర్దూ మీడియానికి కోచింగ్ సెంటర్ లేవు, బుక్స్ లేవు, మెటీరియల్స్ లేవు, మెంటర్స్ లేరు, టెస్ట్ సిరీస్ ఉండవు. మరి తెలుగు మీడియానికి టెస్ట్ సిరీస్. అసలు గ్రూప్ 1 కంటే ముందు ఇంగ్లీష్ మీడియం కంటే తెలంగాణలో గ్రూప్ 1 అంటేనే తెలుగు మీడియం అభ్యర్థులు కొడతారు జాబ్. యాక్చువల్గా అన్ని రకాల ప్రొఫెసర్స్ అందుబాటులో ఉంటారు, మెటీరియల్స్ ఉన్నాయి, ఒక చరిత్ర అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేసే ఒక ఇంటలెక్చువాలిటీ ఉంటుంది. ఇంత ఉన్నప్పుడు మరి తెలుగు మీడియం అభ్యర్థులకు నువ్వు ఎంతమంది క్వాలిఫై అయినారు? ఇది ఒకటి. రెండో విషయము, మరి 18 19 రెండు మన సెంటర్లు చూసుకుంటే 2 సెంటర్లలో 74 మంది టాప్ 100లో 74 మంది వాళ్ళు రాగలిగినప్పుడు టాప్ 500లో మరి 6 సెంటర్లలో వచ్చినటువంటి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులంతా 0. మరి ఇక్కడ మీకు వేరియేషన్ అనిపిస్తుందా లేదా? ప్రిలిమ్స్ లెవెల్లో ఒక హాల్ టికెట్ పెట్టినావు, మెయిన్స్ లెవెల్లో ఇంకో హాల్ టికెట్ పెట్టినావు. మరి ఆ ఓఎంఆర్ మీద నీ క్యాస్ట్, నీ కులము, నువ్వు ఎవరు? ఇక్కడ యాక్చువల్ జరిగింది ఏంటంటే బీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీతో గొడవ పెట్టే ప్రక్రియనే ఈ గ్రూప్ 1 ఇష్యూ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే అసలు ఇక్కడ అన్యాయానికి గురైంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే. వాళ్ళు ఎట్లా చూపిస్తున్నారు? బీసీ అంటే ఇప్పుడు తెలంగాణలో కొన్ని క్యాస్ట్లు ఇక్కడ బీసీలు ఉన్నాయి, ఏపీలో కొన్ని బీసీలు వాళ్ళు ఓసీలో ఉన్న వాళ్ళు ఇక్కడ బీసీలు ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ కొన్ని 4-5 అంశాలు టెక్నికల్గా మేము ఏమంటున్నామంటే అల్టిమేట్గా గవర్నమెంట్కి మేము డిమాండ్ చేసేది కూడా మేము ప్రిలిమ్స్ రద్దు చేయమని చెప్పట్లేదు, మెయిన్స్ రద్దు చేయమని చెప్పట్లేదు, అసలు నోటిఫికేషన్ గురించే రద్దు చేయమని చెప్పట్లేదు. మేము అడుగుతుంది ఏంది? ఏం అడుగుతున్నామంటే రీఎవాల్యుయేషన్ చేయాలి అనేది ఒక జెన్యూన్ డిమాండ్. ఎందుకంటే మా అనుమానాలు ఏమైతే ఉన్నాయో అవి తీరిపోతాయి కదా. గవర్నమెంట్ యూపీఎస్సీ తరహాలో మేము పరీక్షలు నిర్వహిస్తామని చెప్తారు. యూపీఎస్సీ తరహాలో మరి చేసినప్పుడు 6000 పేపర్లని
90 రోజులు అదే ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు టైం తీసుకున్నప్పుడు రివాల్యుయేషన్ అంటే ఎవాల్యుయేషన్ చేయడానికి 21,000 పేపర్లు 90 రోజుల్లోనే 2 సార్లు ఎట్లా చేయగలుగుతారు మీరు? మీరు తీసుకొని ఉండాల్సింది 90 రోజులు కాకపోతే 180 రోజులు టైం తీసుకో. ఒక ప్రాపర్గా ఓన్లీ ప్రొఫెసర్తో నువ్వు ఎవాల్యుయేషన్ చేపివు. యూపీఎస్సీ తరాలు ఏం చేసినారు మీరు? యూపీఎస్సీ తరాలలో ఎవరైనా జాబ్కి వెళ్ళారని చెప్పేసి ఎక్కడైనా ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు దానికి దిక్కు దిగడం లేకుండా ఎక్కడైనా యూపీఎస్సీ కానీ ఇంకోటి కానీ ఇట్లా జరిగినాయా? మరి తెలంగాణలో నువ్వు యూపీఎస్సీతో పోటీ పడుతున్నాడు, ఇదా నువ్వు చేసేది? యూపీఎస్సీలో ప్రిలిమ్స్ లెవెల్లో ఒకటి, మెయిన్స్ లెవెల్లో రెండు హాల్ టికెట్స్ ఎక్కడైనా ఉన్నాయా? యూపీఎస్సీలో ఎక్కడైనా క్యాస్ట్ ఓఎంఆర్ షీట్స్ మీద క్యాస్ట్ అనేది ఎక్కడైనా మార్కింగ్ ఉన్నాయా? యూపీఎస్సీలో ఎక్కడైనా నీకు ఒక టైం లిమిట్ పెట్టేసి ఏదైతే డేటా చెప్పిందో ఆ డేటా ప్రకారంగా అసలు ఇప్పుడు యూపీఎస్సీ అంటున్నారు, అసలు నీకు టాప్ ఒక యూపీఎస్సీలో 100 హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తున్నాయంటే 50% మార్క్స్ అంటే దాటదు. ఇక్కడ 65% వరకు పోయింది. మరి అది యూపీఎస్సీ స్టాండర్డా? ఏ రకంగా నువ్వు యూపీఎస్సీతో పోల్చుతున్నావు? నువ్వు చెప్పేటన్నీ ఒకటి ఉన్నాయి, చేసేటన్నీ ఇంకోటి ఉన్నాయి. ప్రభుత్వం ఒకటే నేను ఏమంటున్నానంటే చాలా సింపుల్గా రివాల్యుయేషన్ చేసుకుంటారా చేసుకోండి, లేదు అంటే మీ ప్రభుత్వమే పడిపోవాలన్నా అనేది ప్రభుత్వం పడిపోవాలన్నా, లేదంటే మాకు ట్రాన్స్పరెంట్గా మళ్ళీ రివాల్యుయేషన్ చేస్తారా అనేది మీరు ఒక్క గ్రూప్ అని అభ్యర్థులు చాలు నీ ప్రభుత్వం పడగొట్టడం. సాటిస్ఫై లేరా టీజీపీఎస్సీ బోర్డు పైన? సార్ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పిన అన్ని అంశాలు పెట్టుకొని ఇన్న తర్వాత మళ్ళీ మేము సాటిస్ఫాక్షన్గా ఎట్లా ఉంటాం సార్? అంటే పెద్ద ఎత్తున గతంలో టీజీపీఎస్సీలో అవకతవకలు జరిగినాయి, పేపర్ లీకేలు జరిగినాయి అని చెప్పి మీరు ధర్నాలు ఇవన్నీ చేసిర్రు. సో కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త బోర్డు వచ్చింది కదా. సో అదే సార్ ఇప్పుడు మేము చెప్పిన 13 నోటిఫికేషన్స్ నువ్వు ఫిల్ఫిల్ చేయవు, అవునా? ఓన్లీ టెట్ మాత్రం 2-3 సార్లు పైసలు వచ్చే మాత్రం చేస్తూ ఉంటావు, రీకౌంటింగ్ చేస్తూ ఉంటావు పైసలు రావడం కోసం. ఇప్పుడు ఒక దేశంలో 29 రాష్ట్రాల్లో అన్నిటి కలుపుకొని 7 యూనియన్ టెరిటరీస్ కలుపుకున్నా కూడా 1300-1500 ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పోస్టులు ఉండవు. అలాంటిది 563 పోస్టులు ఒక రాష్ట్రంలోనే, అది 500% ఎక్కువ యాక్చువల్ చెప్పాలంటే. ఆ స్థాయిలో ఒక రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు మరి నువ్వు ఏ రకంగా నువ్వు దానికి ఎంత 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 ప్రామాణికంగా ఎంత ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ అనేది ఎట్లా ఏ విధంగా ఉండాలి, ఎంత న్యాయంగా ఎంతమందిగా న్యాయం చేస్తున్నామనే ఫీలింగ్ ఉండాలి. ఏ స్థాయిలో మీరు చేసినా చెప్పండి. అలాంటిది నువ్వు అన్ని పోస్టులను నువ్వు సింపుల్గా గ్రూప్ 1లో ఒక పేపరు, గ్రూప్ 2 మెయిన్స్లో ఇంకో పేపరు, లేదంటే ఎవాల్యుయేషన్లో ఒక ప్రాపర్ నువ్వు ఏ సెంటర్లో ఆ సెంటర్లో 18-19 సెంటర్లో పర్టికులర్గా ఒక సెంటర్లకే నువ్వు ఎవరికి ఏ విధంగా చేసినావు అనేది అన్ని విత్ ప్రూఫ్తో సహా అన్నీ ఉన్నాయి. కాబట్టి సాటిస్ఫాక్షన్ అనేది ఏ స్థాయిలో కూడా లేదు. అది ప్రభుత్వం ఖచ్చితంగా ఏది గ్రూప్ 2 పోస్టులు పెంచమని చెప్పేసి అడిగినాం, చేసిందే. ఇదే సోమాజి కూడా సాక్షిగా చెప్పినారు కదా, మీరు గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, గ్రూప్ 1 1:100 ప్రకారం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఎక్కడ చేసినారు మీరు? దేని చేసినారు చెప్పండి? ఎట్లా స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతుంది. స్థానిక సంస్థలు మధ్య అది మర్చిపోరు. ఫస్ట్ ఈ ప్రభుత్వం ఉంటుందా ఉడుతుందా చూసుకోండి. ఇప్పుడు హెచ్సియు వివాదం నడుస్తుంది ఈరోజు పెద్ద ఎత్తున, ఏం చెప్తున్నారు? అది కరెక్ట్ కాదు 100%గా. ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు ఒక అప్రజాస్వామికమైనటువంటి ఒక సర్క్యులర్ని తీసుకొచ్చినావు, అక్కడ ప్రశ్నించే గొంతుక లేకుండా చేస్తున్నావు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోయినావు, 400 ఎకరాల భూములను మళ్ళీ అక్కడ కబ్జా చేసే పనిలో ఉన్నారు మీరు నిజంగా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి మీరు దాని సర్వే అనేది ఆ యూనివర్సిటీ చేసి ఉంటే మీరు ఆ ప్రకారంగా చేయండి. మీరు తప్పే చేయనప్పుడు నైట్ పూట ఎందుకు చేయడం? డే టైంలో చేసుకోవచ్చు కదా. మీరు దేవుడాపుతున్నాడు మిమ్మల్ని 100 బుల్డోజర్లు పెట్టుకొని నువ్వు మన జాతీయ జంతువు అయినటువంటి నువ్వు జింకనే నువ్వు పోయి మన సల్మాన్ ఖాన్కే శిక్షలు పడుకుంటూ కోర్టులో చుట్టూ తిరుగుతున్నాడు. అలాంటిది మరి నువ్వు ప్రభుత్వమే ఒక జింకని మరి తొక్కించినప్పుడు నువ్వు నీ మీద ఎలాంటి శిక్ష పడాలా? కోర్టులు మరి దీని మీద కోర్టులు విచారణ దీన్ని సుమోటోగా స్వీకరించి దీని మీద విచారణ జరిపించాలని మేము కూడా డిమాండ్ చేస్తాం. ఓవరాల్గా 16 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. సో ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఎగిరెగిరి తంతున్నాడు, ఎక్కడ చూసినా తంతూనే ఉన్నాడు. ఇప్పుడు వీకర్ సెక్షన్స్కి ఒక బడుగు బలహీన వర్గాలకు ఏం అవసరం ఉంటాయంటే 2 అవసరాలు ఉంటాయి. ఒకటేమో ఇల్లు, 3-4 అంశాలు ఉంటాయి. ఒకటేమో ఇల్లు కూలగొడుతవి, భూములు గిరిజన భూములు లాక్కుంటవి, విద్య యూనివర్సిటీలో వస్తున్నావు ఆ యూనివర్సిటీలో భూములను లాక్కుంటున్నావు. ఇంకా నువ్వు ఎవరికి చేస్తున్నావు న్యాయం? దేనికోసం వచ్చింది నీది? ఒకటి మంచి చేస్తున్నావు అని చెప్పేసి ముందు పెట్టుకొని మిగతా అన్నీ ఏం మంచి చేసినావు? దేనికి ఎవరికి మంచి చేసినావు? కేసీఆర్ ప్రభుత్వం 100 రకాలుగా అభివృద్ధి చేసింది అయినా దాన్నే మేము పక్కన పెట్టినాం. మరి అలాంటిది మేము నువ్వు నీళ్లు ఇవ్వలేదు, నీళ్ల విషయంలో పంటలు ఎండిపోతున్నాయి, ఎడ్యుకేషన్ వ్యవస్థ నాశనం అయిపోతున్నది. ఎడ్యుకేషన్ వ్యవస్థలో అసలు ఎడ్యుకేషన్లో ఒక ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, లేదంటే ఒక విశ్వవిద్యాలయాల్లో భూములు అంటే వాళ్ళ కోసమా, ప్రొఫెసర్ల కోసమా, విద్యార్థుల కోసమా? తరతరాలుగా చదువుకోవడం కోసం కదా.
అలాంటిది వాళ్ళ భూములు లాక్కొనేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకుని ఎవరికి న్యాయం చేస్తున్నావు నువ్వు? సో వచ్చిన సంవత్సరం లోపలనే 56,000 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు కదా. ఆ 50-60 వేల ఉద్యోగాలు ఎన్ని గ్రూప్ 1లు ఉన్నాయి చెప్పు నాకు, ఎన్ని గ్రూప్ 2లు ఉన్నాయి చెప్పు నాకు, ఎన్ని గ్రూప్ 3లు ఉన్నాయి చెప్పు, ఎన్ని డిఎస్సీలు ఉన్నాయి చెప్పు నాకు. ఆయన ఎగ్జామ్ పెట్టి ఆయన సెంటర్లో ఎగ్జామ్లు పెట్టి ఒక రిజల్ట్ ఇవ్వడం మాత్రమే ఆగిపోయింది అప్పుడు ఎలక్షన్ కోడ్ వరకు కారణంగా. నువ్వు వచ్చి టక్క 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 నేను ఇచ్చేసిన అని చెప్పేసి నువ్వు చూపించి నియామక పత్రాలు చూపించేసి నువ్వు చేసేసి లాస్ట్కి నేను మొత్తం నేనే ఇచ్చిన ప్రొజెక్షన్ చేసుకుంటే, ఇప్పుడు ఊర్లలో ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేసింది మేమే, మళ్ళీ ఎడ్యుకేట్ చేయడం మాకు పెద్ద సమస్య కాదుగా. సో ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ, ఏ విధంగా ఉండబోతుంది? గ్రూప్ 1 కావచ్చు, ఈ మిగతా అన్ని విషయాల్లో సర్వరోగ నివారణ అనేది ఒకటి ఉన్నది, ఒక నానుడి ఉన్నదిగా. అది ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తాం. అది చెప్పడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్థితి ఏర్పడడానికి కారణం ఎవరో కాదు, ప్రభుత్వం సెకండరీ. ఫస్ట్ మన యువత మనం ఓటేసి గెలిపించినాం కూడా. మరి ఓటేసి గెలిపించడానికి నువ్వు క్యూలో నిలబడుతావు, దాదాపుగా హాఫ్ అన్ అవర్ నిలబడే ఉంటాం కదా క్యూలో. మరి ప్రశ్నించడానికి ఎందుకు రావట్లేదు బయటికి? ఒకటి, ఇప్పుడు మోతిలాల్ బ్రో ఉన్నాడు, కఠోర దీక్ష చేసిండు 9 days, ఏం అన్న పని స్వీకరించకుండా. మరి అంత చేసినప్పుడు నేను మొన్న 2 times చూసినానా, అని ఒక ఇంటర్వ్యూ అంటే మామూలుగా నేను ప్రెస్ మీట్ పెడుతున్నా అని చెప్పేసి అతను ఏం చేస్తుంటే ఒక పోస్టర్ రిలీజ్ చేస్తాడు, నేను చూస్తూ ఉంటా. అంటే ఎంతమంది వస్తారో చూద్దామని చెప్పేసి. కానీ అక్కడ మీలాంటి మీడియా వాళ్ళు పాపం చాలామంది మీడియా మిత్రులు వస్తారు. ఈ మైకులు చూస్తే ఒక 100 ఉంటాయి, అతని పక్కన మినిమం ఒక 10-20 మంది కూడా ఉండరు. మస్తు బాగా అనిపిస్తుంది. అంటే నేను ఒక్కడి కోసం కాదు కదా ఫైట్ చేసేది. సో నేను యువతకు ఒక సందేశం ఇస్తున్నా, దయచేసి ఈ సమస్యను మనం ఇండివిజువల్గా ఇనిషియేట్ తీసుకోవాలి. ఎవరో కొట్లాడితే ఎవడో చేస్తే మనం మంచిగా తిందామని చెప్పేసి అనుకుంటే నీ సమస్య పరిష్కరించడం కానే కాదు. కాబట్టి చెప్తున్నాను, ఎందుకోసం ఈ ఉద్యోగాలు మొత్తం ఆయన ఒక్కరి కోసం కాదు కదా. ఇప్పుడు 563 ఉద్యోగాల గురించి ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఆ ఉద్యోగాలు మొత్తం ఆయన ఒక్కరికి ఇయ్యరు కదా, అందరి కోసం మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా సహకరించాలి. అంటే ఈ ఒక టైంని నీ కోసం యూటిలైజ్ చేసుకోవా, మరి ఎవరు చేయాలి నీకు? కాబట్టి మనం ఇలా ఉన్నాం కాబట్టి ఈ యొక్క సిస్టమ్ అలా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ మన దగ్గర ఉంది. సో ఐ విల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పేసి ముందుకు వచ్చినప్పుడే నీ సమస్య తీరుస్తుంది, అర్థమైంది? సో కాబట్టి అలాంటి నాయకులకు మనం సపోర్ట్గా ఉండాలి ఖచ్చితంగా. నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు, వెనుకుంటూ సరిపోతుంది. అరే నిజం ఈ ఇష్యూ ఉందని చెప్పేసి వాళ్ళు రేజ్ చేస్తారు. ఎవరు లేకపోతే ఈయన ఒక రాజకీయ పార్టీ ఎవరో డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఆయన ముద్రిస్తారు. సో కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి, దీన్ని స్టడీ చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఈ మీడియా ముఖంగా నేను వాళ్ళకి సందేశాన్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ అనే అవకాశం మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.